హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజన్య యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను డ్రాగన్ ఫ్రూట్ తింటున్నా ఫ్రెండ్స్. ఈ ఫ్రూట్ అయితే నాకు పెద్దగా ఇష్టం ఉండదు. కాకపోతే ఇంకా అన్ని ఫ్రూట్స్ తినాలి కాబట్టి ఇది కూడా నేను తింటాను. నాకు ఎందుకని ఈ స్మెల్ అయినా ఈ ఫ్రూట్ టేస్ట్ అయినా అంతగా ఇష్టం ఉండదు. కానీ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అంటారు కాబట్టి నేను ఈ ఫ్రూట్స్ని తింటున్నాను ఫ్రెండ్స్. ఈ ఫ్రూట్ని అయితే నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని తినేసాను. చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని తినేసాను ఫ్రెండ్స్. ఈ ఫ్రూట్ తినేసిన తర్వాత ఈ ఫ్రూట్ని మనం పీల్ చేస్తాం కదా ఫ్రెండ్స్, దాంతో అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని నేను పడేయను ఫ్రెండ్స్. వీటిని తీసుకొని మనం పెంచుకుంటాం కదా ఫ్రెండ్స్ ఇంట్లో చెట్లని, వాటి యొక్క మొదల్లో అయితే నేను వేస్తాను. ఇవైతే మొక్కలకి చాలా చాలా బలాన్ని ఇస్తాయి ఫ్రెండ్స్. మనం ఇంకా ఎక్స్ట్రాగా ఎలాంటి ఎరువులు వేయవసరం లేదు. ఇలా మనం కుకింగ్ చేసుకున్న తర్వాత వచ్చే వెజిటేబుల్ వేస్ట్ కానీ, ఫ్రూట్స్ తిన్న తర్వాత వచ్చే వేస్ట్ కానీ ఇలా మొక్కలకి మొదట్లో వేస్తే అవి హెల్తీగా పెరుగుతాయి. మా గులాబీ చెట్టు చూసారు ఫ్రెండ్స్, చిన్నదైనా సరే ఎన్ని మొగ్గలు వచ్చాయో. మొక్కలకి చాలా బలాన్ని ఇస్తాయి ఇలా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్ వేస్ట్ అయితే. చక్కగా ఇది చిన్న చెట్టు అయినా సరే చాలా చాలా రోజ్ ఫ్లవర్స్ని ఇచ్చింది మాకు. మంచిగా హెల్తీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్లవర్ అయితే. నెక్స్ట్ ఇది మా కనకాంబరం చెట్టు. మేమైతే వీటి మొదల్లో ఖచ్చితంగా మేము తిన్న ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ వేస్తూనే ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇది మా మిర్చి చెట్టు అనమాట. దీనికి కూడా చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా పూత వస్తుందో. ఇలా వేయటం వల్ల మొక్కలకు చాలా హెల్తీగా పెరుగుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.